ఏ టీంలో అయినా, ఏ గేమ్‌లో అయినా, ఎందులో అయినా కూడా టీమ్ అన్నాక యూనిటీ ఉండాలి. టీమ్ లీడర్ అన్నాక ఖచ్చితంగా ఆ టీమ్‌ని నిలబెట్టేంత దమ్ముండాలి. లేకపోతే ఆ టీమ్ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనం జేసే కష్టం కరెంటు పోలంతుంటే, అదృష్టం టూత్ పిక్ అంతైనా ఉండాలి. లేకపోతే అదంతా స్పాయిల్ అయిపోతది. అండ్ వెల్కమ్ బ్యాక్ టు 'బిగ్ బాస్' సీజన్ 9 తెలుగు. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్. నా ఎమోషన్స్. నా ఎమోషన్స్‌ని మీ ఎమోషన్స్‌తో కనెక్ట్ చేస్తూ 'బిగ్ బాస్' ఎమోషన్స్ కూడా తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, నిన్న జరిగిన ఎపిసోడ్‌లో గేమ్ చూసుకుంటే బాడీకి అండ్ మైండ్‌కి ఈ 2 కలిపితేనే నిన్నటి గేమ్. సో ఫ్రెండ్స్, ఈరోజు గేమ్ ఎలా ఉండబోతుంది అంటే బాడీకే కాకుండా మైండ్‌కి పని పెట్టాలి. నిన్న వరకు జరిగిన టాస్క్‌లలో బాడీ ప్లస్ మైండ్ ఈ 2 కలిపితేనే నిన్నటి గేమ్ వచ్చింది. కాకపోతే ఈరోజు మాత్రం ఓన్లీ బాడీ కంటే ఎంత బాడీ ఉన్నా కూడా బ్రెయిన్ లేకపోతే వేస్ట్. ఈరోజు గేమ్‌లో అయితే బ్రెయిన్‌తోని పని. బ్రెయిన్‌తోని ఆలోచించి ఆడితేనే ఈరోజు టాస్క్ గెలుస్తారు. సో ఈరోజు ఏం జరిగింది పాయింట్ టు పాయింట్ క్లియర్‌గా తక్కువ టైంలో చెప్పేస్తా. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ప్రీవియస్ ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ని రోజులు వీళ్ళ పర్ఫార్మెన్స్‌ని చూసి నవదీప్ గారు యెల్లో కార్డ్ తీసుకొచ్చిండ్రు. యెల్లో కార్డ్ మీన్స్ ఇట్స్ అ వార్నింగ్. వార్నింగ్ కార్డు. యెల్లో కార్డ్ ఏంటంటే నవదీప్ గారు తీసుకొచ్చి టీమ్ మెంబర్స్ ఎవరైతే 15 మెంబర్ కంటెస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి యెల్లో కార్డ్ తీసుకొచ్చిండు. యెల్లో కార్డ్ వచ్చేసి వార్నింగ్ చూపిస్తుంది కాబట్టి నవదీప్ గారు వాళ్ళకి వార్నింగ్ కార్డ్ చూపించిండు. వార్నింగ్ ఏంటి అంటే ఎవరైతే అతిగా మాట్లాడతారో, ఎవరైతే ఓవర్గా మాట్లాడతారో అండ్ ఎవరైతే వరస్ట్ ప్లేయర్ అని చెప్పుకుంటున్నాం కదా, అది రిపీటెడ్గా వరస్ట్ ప్లేయర్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు కంప్లీట్గా బిగ్ బాస్ నుంచి ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో అది యెల్లో కార్డ్ అన్నట్టు. ఇప్పుడు నిన్నటి వరకు చూసుకుంటే మొన్న కల్కి వచ్చింది, నిన్న మనీష్ వచ్చిండు వరస్ట్ ప్లేయర్గా. మళ్ళీ మనీష్ కనుక సెకండ్ టైం వరస్ట్ ప్లేయర్ వచ్చిండనుకో, అది ఈ రోజు నుంచి మనీష్ కనుక మళ్ళీ వరస్ట్ ప్లేయర్గా వస్తే మనీష్ అవుట్ ఆఫ్ ది బిగ్ బాస్ సెట్ అన్నట్టు, తను ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఈ యెల్లో కార్డ్ని నవదీప్ గారు ఇవాటి నుంచి స్టార్ట్ చేసిండు, వార్నింగ్ కార్డ్. సో ఇప్పటి నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మైండ్తో ఆలోచించుకుంటూ గేమ్ ఆడాలి. అది కాన్సెప్ట్ అన్నట్టు. అండ్ బిగ్ బాస్ ఈ అగ్ని పరీక్ష ఆల్రెడీ సగం అయిపోయింది. ఇంకొక కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఎవరైతే వాళ్ళ పర్ఫార్మెన్స్ మంచిగానే ఆడి చూపిస్తారో వాళ్ళు మాత్రమే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారు. సో ఇది ఈరోజు గేమ్ అయితే. అండ్ ఈరోజు లీడర్ సెలెక్షన్కి టాస్క్ ఎలా ఉండబోతుందంటే, నిన్న చూసుకున్నారు కదా లీడర్ సెలెక్షన్ ఎలా జరిగిందో, ఈరోజు లీడర్ సెలెక్షన్కి టాస్క్ ఎలా ఉండబోతుందంటే ఒక బాక్స్లో కొన్ని ఫ్రూట్స్ పెడతారు. ఆ ఫ్రూట్స్ని ఒక్కో కంటెస్టెంట్ వచ్చి ఆ ఫ్రూట్ని తీసుకోవాలి. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి, అన్నీ సేమ్ ఉండవు. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి. ఒక 3-4 సేమ్ ఉంటాయంట. ఫస్ట్ ఒక్కొక్కరుగా వెళ్ళి ఒక్కొక్క ఫ్రూట్ని తీసుకొని సైడ్కి నిలబడాలి. ఇలా 15 మెంబర్స్ 15 ఫ్రూట్స్ తీసుకొని నిలబడ్డారు. ఇందులో రిపీటెడ్ ఫ్రూట్స్ ఎవరైతే తీసుకున్నారో, అంటే సేమ్ ఉన్న పండు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు 3 మెంబర్స్ లీడర్స్ అన్నట్టు. సో ఫస్ట్ మనీష్ తీసుకున్నాడు ఏంటి గ్రీన్ యాపిల్. మనీష్ తర్వాత షాకిబ్ అండ్ నాగా వీళ్ళు కూడా గ్రీన్ యాపిల్ తీసుకున్నారు. సో ఈ 15 మెంబర్స్లో గ్రీన్ యాపిల్ తీసుకున్న ఈ ముగ్గురు సేమ్ ఫ్రూట్ తీసుకున్నారు కాబట్టి వీళ్ళు ముగ్గురు లీడర్స్ అన్నట్టు. సో ఈరోజు లీడర్స్ వచ్చేసి, ఈరోజు గ్రూప్ లీడర్స్ వచ్చేసి రెడ్ గ్రూప్, బ్లూ గ్రూప్, ఎల్లో గ్రూప్. ఫస్ట్ ఎల్లో గ్రూప్ వచ్చేసి షాకిబ్. ఫస్ట్ ఒకరోజు గ్రూప్ సెలెక్షన్ జరిగింది, నిన్న 2 గ్రూపులు అయినాయి, ఇవాళ 3 గ్రూపులు ఉంటాయి, ముగ్గురు లీడర్స్ ఉంటారు. సో ఈరోజు ముగ్గురు లీడర్స్ అయితే మనీష్, నాగా, షాకిబ్. వీళ్ళు ముగ్గురు మళ్ళీ వీళ్ళ కింద కంటెస్టెంట్స్ని తీసుకోవాలి, టీమ్ మెంబర్స్ని తీసుకోవాలి కాబట్టి ఈ టీమ్ సెలెక్షన్ అనేది వీళ్ళకి సంబంధించి ఉండదు. ఎవరిని తీసుకోవాలి, ఎంతమందిని తీసుకోవాలి అని చెప్పి జడ్జెస్ దగ్గరనే ఉంటుంది. జడ్జెస్ వీళ్ళకి కార్డ్స్ ఇస్తారు, ముగ్గురికి 3 కార్డ్స్ ఇస్తారు. ఆ కార్డ్స్లో నెంబర్ సెలెక్షన్ వాళ్ళే చేసి పెడతారు. ఎవరైతే వాళ్ళ ఫేవరెట్ జడ్జిని తీసుకొని వాళ్ళని నమ్ముతారో వాళ్ళకి కార్డు ఇస్తారు. ఆ కార్డులో ఎంత నెంబర్ ఉంటే అంతమంది మాత్రమే తీసుకోవాలి ఆ టీంలో. షాకిబ్ తీసుకున్నారు నవదీప్ దగ్గర, అందులో 2 నెంబర్స్ అంటే నెంబర్ 2 ఉంది, అంటే షాకిబ్ టీంలో ఓన్లీ 2 మాత్రమే. నెక్స్ట్ నాగాకి 4 వచ్చింది, అంటే నాగా టీంలో కూడా 4 మెంబర్స్ ఉంటారు. అండ్ నెక్స్ట్ మనీష్కి 6 వచ్చింది, మనీష్ టీంలో కూడా 6 మెంబర్స్ ఉంటారు. సో ఇదన్నట్టు ఈరోజు టాస్క్. ఇందులో నుంచి ఇప్పుడు వాళ్ళు తీసుకోవచ్చు, ఎవరైతే మంచిగా ఆడతారో, ఎవరు పర్ఫార్మెన్స్ ఇస్తారో
వాళ్ళని ఈ టీం మెంబర్స్ తీసుకోవాలి. ఫస్ట్ షాకిబ్ వచ్చేసి ఎల్లో టీం దివ్యాని తీసుకున్నాడు, పవన్ కళ్యాణ్‌ని తీసుకున్నాడు. అండ్ నెక్స్ట్ నాగా వచ్చేసి హరీష్, అనుషారత్నం, ప్రియా, శ్రీజ వీళ్ళ నలుగురిని తీసుకున్నాడు నాగా. అండ్ మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనీష్ టీం. అంటే ఎవరు? శ్వేత, ప్రసన్న కుమార్, శ్రియ, కల్కి, ఇంకెవరున్నారు, డాలియా, వీళ్ళు ఎవరైతే మిగిలిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మనీష్ టీంలో 6. సో ఈ 3 టీంలు కలిపి 3 టీంలకు గాను గేమ్ ఇస్తారు. ఈ గేమ్ ఎలా ఉండబోతుందంటే చెప్పాను కదా, ఓన్లీ ఈ టీం వాళ్ళు ఇప్పుడు నాగా టీం, షాకిబ్ టీంలో 2, నాగా టీంలో 4, మనీష్ టీంలో 6 మెంబర్స్. ఈ గేమ్ ఎలా ఉండబోతుందంటే బ్రెయిన్కి పని చెప్పాలి, బాడీకి కాదు. ఇన్ని రోజులు జరిగిన టాస్క్లలో బాడీకి ఫిజికల్ యాక్టివిటీస్ ఉన్నాయి, కానీ ఈరోజు మాత్రం ఓన్లీ మైండ్కి యాక్టివిటీస్ ఉంటాయి. ఎవరి మైండ్ ఎంత షార్ప్ ఉంటుందో ఈ గేమ్లో బయటపడుతుంది. ఈ 3 టీంలకి గేమ్ ఏంటంటే ఈ అందరు కలిపి 15 మెంబర్స్ కలిపి ఆడే ఆట అన్నట్టు. ఈ 3 టీంలకి కలిపి వీళ్ళ గేమ్ ఏంటంటే వాళ్ళు ఒక ఇమేజ్ ఇస్తారు, ఒక ఫోటో ఇస్తారు. ఆ ఫోటోలో మిస్టేక్స్ ఏమైనా ఉంటే చెప్పాలి, లేదా ఆ ఫోటోలో ఇంకేమైనా అబ్జెక్షన్స్ చెప్పాలి, అండ్ అడిషనల్ ఇంకేమైనా ఉన్నాయా, ఏమైనా లేవా, తేడాలు ఏంటి చెప్పాలి. అండ్ కొన్ని నెంబర్స్ ఇస్తారు, అందులో రాంగ్ ఏది ఉంది, క్యాల్కులేషన్ ఉంది, ఇట్లా చెప్పాలి. సో వాళ్ళు మల్టిపుల్ ఫొటోస్ ఇస్తారు, మల్టిపుల్ క్వశ్చన్స్ అడుగుతారు. వీటన్నిటికి కూడా ఈ టీం మెంబర్స్ ఎవరైతే టీంలో ఉంటారో వాళ్ళు సమాధానం చెప్పాలి. ఒకవేళ రాంగ్ ఆన్సర్ చెప్పినట్లయితే ఫస్ట్ ఎలా, ఇప్పుడు ఒక ఇమేజ్ ఇచ్చిండ్రు, షాకిబ్ టీం వెళ్ళింది, షాకిబ్ టీం నుంచి ఒకరు, అండ్ మనీష్ టీం నుంచి ఒకరు, అండ్ బ్లూ టీం నాగా టీం నుంచి ఒకరు, వీళ్ళు ముగ్గురు కలిపి నిలబడతారు. ఎవరికైతే వాళ్ళు ఇచ్చిన ఫోటోకి ఆన్సర్ తెలుసో వాళ్ళు అక్కడున్న ప్రాపర్టీని పట్టుకొని గంట ఇలా కొట్టాలి. వాళ్ళకి ఆన్సర్ తెలిసినట్టయితే ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ రాంగ్గా చెప్తే వాళ్ళు నెక్స్ట్ సెకండ్ రౌండ్లో వాళ్ళకి ఛాన్సెస్ ఉండవు. సో ఇలా ఉంటుంది గేమ్. రాంగ్ ఆన్సర్ చెప్పినా, బెల్ కొట్టి ఆన్సర్ చెప్పలేకపోయినా వాళ్ళు నెక్స్ట్ రౌండ్ ఆడలేరు. 2 మెంబర్స్ మాత్రమే, 2 టీమ్స్ మాత్రమే ఆడతాయి అన్నట్టు. మళ్ళీ రౌండ్ తర్వాత మళ్ళీ అట్లా. సో ఫస్ట్ వాళ్ళ టీం ఏంటి, ఫస్ట్ ఎల్లో టీం ఆడింది. ఎల్లో టీం ఎవరు? దివ్య. అండ్ ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్క మెంబర్. ఫస్ట్ ఫోటో ఏంటి, ఒక ఫోటో ఇస్తారు, దానికి మీనింగ్ చెప్పమంటారు. లైక్ ఎలా, ఇప్పుడు జే అనే అక్షరం ఇచ్చిళ్ళు, దాని పక్కన ప్లస్ సముద్రం పెట్టేసిళ్ళు. అంటే దీని పేరేంటి కనుక్కోమన్నారు. జెర్సీ అని వచ్చింది. ఈ జెర్సీ అనేది షాకిబ్ చెప్పిండు. సో షాకిబ్ టీంకి ఒక పాయింట్. ఇలా ఒక 6 రౌండ్స్ జరుగుతాయి. అండ్ చాలా ఇమేజెస్ ఇస్తారు. అందులో ఒక రౌండ్ తప్పు చెప్పిన వారు ఉన్నారు, టీంకి ఒకరు తప్పు చెప్పిండ్రు. ఈ 6 రౌండ్స్ తర్వాత, మోర్ దెన్ 6 రౌండ్స్ తర్వాత నాగా టీం, బ్లూ టీం విన్ అయింది. బ్లూ టీంకి 6 పాయింట్స్ వచ్చినాయి. సో బ్లూ టీం ఈరోజు ఈ గేమ్లో ఇచ్చిన ప్రతి ఒక్క పిక్కి వాళ్ళు కరెక్ట్ చెప్పారు. అండ్ మిగిలిన టీంలో ఏమైంది, మిగిలిన టీం ఎందుకు గెలవలేదు అంటే షాకిబ్ టీంలో ఓన్లీ 2 మాత్రమే ఉన్నారు. అందులో ఒకరు తప్పు చెప్తే ఇంకొకరే ఉండిపోయినారు. ఈ ఒక్కరు కూడా హ్యాండిల్ చేయకపోయినారు. అండ్ నెక్స్ట్ నాగా టీంలో 4 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు కొంచెం ఆలోచించి బ్రెయిన్ వాడి సమాధానం చెప్పిండ్రు. అండ్ నెక్స్ట్ మనీష్ టీంలో 6 మెంబర్స్ ఉన్న టీం ఎందుకు గెలవలేదు, టీం ఎందుకు ఓడిపోయింది అంటే మనీష్ చేసిన మిస్టేక్స్ ఏవటి. సో ఈరోజు మనీష్ చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే, తను నిన్న వరస్ట్ ప్లేయర్ అయినందుకు ఈరోజు నేను ఖచ్చితంగా ఒక స్ట్రాటజీతో నేను ఖచ్చితంగా ఎలా అయినా సరే నేను ఆడతాను అనే ఉద్దేశంతో మనీష్ ఈ గేమ్ని ముందు తీసుకెళ్ళిండు. ఏం చేసిండు అంటే ఫస్ట్ 2 క్వశ్చన్స్ మాత్రం కరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది. తర్వాత ప్రతిదానికి రిపీటెడ్గా టీం మెంబర్స్ని వదిలేసి నేనే సమాధానం చెప్తా అనే ఉద్దేశంతో ఓన్లీ మనీష్ మాత్రమే, 6 మెంబర్స్ టీం మెంబర్స్ ఉన్నా కూడా ఓన్లీ మనీష్ మాత్రమే ముందుకు వచ్చి ప్రతిదానికి, ప్రతి రౌండ్కి నేనైతేనే ఇక్కడ తెలివి ఉన్నవాడిని, నేనైతేనే చెప్పగలుగుతా, ఎవరితో నాకు సంబంధం లేదు అని చెప్పి ఆ టీం మెంబర్స్కి ఛాన్స్ ఇవ్వకుండా ప్రతి రౌండ్లో మనీష్ వచ్చిండు. మనీష్ వచ్చి ఏం చేసిండంటే అక్కడ ఫోటో చూపించినప్పుడు బెల్ కొట్టాడు కానీ సమాధానం చెప్పలేదు. ఒకసారి రౌండ్కి వెళ్ళిండు కానీ అక్కడ ఆన్సర్ చెప్పలేదు, తనకు అర్థం కాలేదు. ఇట్లా ఒక 3 రౌండ్స్ మిస్ చేసిండు. అదే టీం మెంబర్స్కి ఇచ్చేది ఉంటే, ఛాన్స్ ఇచ్చేది ఉంటే వాళ్ళందరూ ఆడేటోళ్ళు. ఈయన ఒక్కడే తెలివిమంతుడు, మిగతా అంతా తెలివి తక్కువ వాళ్ళు, నేను ఒక్కరిని మాత్రమే చాలా తెలివైన వాడిని, నేను ఆన్సర్ చేయగలుగుతాను, మిగిలిన వాళ్ళకి తెలియదు అని చెప్పి ఎవరికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు. సో ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తి మనీష్ కాబట్టి అక్కడ టీం ఓడిపోయింది, బ్లూ టీం గెలిచింది.
బ్లూ టీమ్‌లో 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి, వాళ్ళలో కొందరికి సమాధానం తెలుసు కాబట్టి, వాళ్ళు కూడా ఒక రౌండ్ మిస్ చేసుకున్నారు. షాకీబ్ ఒక రౌండ్ మిస్ అయింది. మనీష్ ఒక రౌండ్ మిస్ అయింది. మనీష్‌కి 2, 3 రౌండ్స్ మిస్ అయినాయి. అండ్ నాగాకి 2 రౌండ్స్ మిస్ అయినాయి. సో, ఇలా గేమ్ మొత్తంలో ఇచ్చిన టాస్క్ మొత్తంలో ఎన్ని ఫోటోస్ అయితే ఉన్నాయో అన్ని ఫోటోస్‌కి ఎక్కువ సార్లు ఆహ్, నాగా టీమ్ సమాధానం చెప్పింది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది. అండ్ మనీష్ టీమ్‌లో వచ్చేసి ఇతను ఎవరికీ ఛాన్స్ ఇయ్యలేదు. ప్రతిసారి నేనే ఆడతాను, నేనే తెలివైన వాడిని అనే ఉద్దేశ్యంతోని ముందుకెళ్ళిండు. గేమ్ ఓడిపోయింది. ఇక్కడ డిస్కషన్స్ కూడా జరిగినాయి. ఎందుకిలా ఓడిపోయింది? ఏంటి నీ క్యాలిక్యులేషన్ ఏంటి? అసలు ఏం చేస్తున్నావు? అని జడ్జెస్ సీరియస్ అడిగితే టీమ్ మెంబర్స్ కూడా అతని మీదకి గొడవ చేసిండ్రు. నువ్వు ఆడతావని చెప్పి నువ్వు వెళ్ళిపోయినావు. మాకు ఛాన్స్ ఇచ్చావంటే మేము ఆడేవాళ్ళం. ఈరోజు టీం గెలిచేది. నువ్వు నువ్వే ఒక్కడివే తెలివైన వాడివా? మేము తెలివి తక్కువ వాళ్ళమా అని చెప్పి అదే ఒపీనియన్ వాళ్ళ టీమ్ మెంబర్సే మనీష్‌ని క్వెషన్ చేయడం పెట్టారు. వీళ్ళకి కాసేపు గొడవ జరిగింది. సో, ఈరోజు మనీష్ ఏం చేసిండంటే ఎవరికైతే ఛాన్స్ ఇయ్యలేకపోవడం వల్ల, అతనికి ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మనీష్ వాళ్ళ టీం ఓడిపోవడం జరిగింది. హరీష్, అనుష అండ్ ప్రియా, శ్రీజ వీళ్ళు నలుగురు కలిసి టీంని నిలబెట్టిల్లన్నట్టు. ఇక్కడ ఒక యూనిటీ ఉంది. మనీష్ టీంలో మాత్రం యూనిటీ లేదు. ఎందుకు లేదు అంటే మనీష్ చేసిన పిచ్చి పనులకి ఈరోజు టీం ఓడిపోవడం జరిగింది. అండ్ బ్లూ టీం విన్ అయింది. బ్లూ టీంలో నాగా కాబట్టి నాగాకి ఈరోజు ఓట్ అప్పీల్ ఛాన్స్ వచ్చింది. ఓట్ అప్పీల్ ఛాన్స్ ఇస్తే తను ప్రియాకి ఇచ్చాడు. ప్రియా కూడా ఆ ఓట్ అప్పీల్ ఛాన్స్ని ఫస్ట్ ఓట్ అప్పీల్ ఛాన్స్ని ప్రియా యూజ్ చేసుకుంది. అండ్ ఈరోజు మోస్ట్ వరస్ట్ ప్లేయర్ ఎవరు అంటే మళ్ళీ సెకండ్ టైం మనీషే. నిన్న కూడా అట్లనే స్టాటిస్టిక్స్ ఉపయోగించి నిన్న కూడా గేమ్ లాస్ అయ్యిండు. నిన్న వరస్ట్ ప్లేయర్ అయ్యిండు. సేమ్ ఈరోజు కూడా టీంని హ్యాండిల్ చేయకపోయిండు. టీంలో అందరు తెలివి తక్కువ వాళ్ళు, నేను ఒక్కనే తెలివైన వాడిని అని గేమ్ ఆడి లూజర్ అయిండు కాబట్టి సెకండ్ టైం మనీష్కి వరస్ట్ ప్లేయర్ ఇచ్చేసిళ్ళు. అండ్ ఇంకోటి నిన్న వరస్ట్ ప్లేయర్ వచ్చింది, ఈరోజు వరస్ట్ ప్లేయర్ వచ్చింది. మరి ఎల్లో కార్డ్ ఇచ్చి అతను పంపించవచ్చుగా అనుకుంటే లేదు. ఎల్లో కార్డ్ అనేది ఈరోజే తీసుకొచ్చింది కాబట్టి ఈ రోజు నుంచి సెకండ్ 2 సార్లు ఎవరైతే వరస్ట్ ప్లేయర్గా రిపీట్ అవుతారో వాళ్ళు తట్టా బుట్ట చదువుకొని వెళ్ళిపోవాలన్నట్టు. సో, ఈరోజు ఫస్ట్ ఎల్లో కార్డు వరస్ట్ ప్లేయర్గా హరీష్కి వచ్చింది కాబట్టి, సో ఫస్ట్ వరస్ట్ ప్లేయర్గా ఈ రోజు నుంచి కౌంట్ కాబట్టి వరస్ట్ ప్లేయర్గా మనీష్కి వచ్చింది. మనీష్ మళ్ళీ రేపు కూడా వరస్ట్ ప్లేయర్ అయ్యింది అనుకోండి, మనీష్ రేపు ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. సో, ఈరోజు నిన్న వరస్ట్ ప్లేయర్ అయ్యిండు, ఈరోజు వరస్ట్ ప్లేయర్ అయ్యిండు. కానీ అతను బిగ్ బాస్ స్టార్ట్ అయినాక అగ్ని పరీక్ష సెలక్షన్స్లో ఆడిషన్స్లో వచ్చినప్పుడు మనీష్ క్యాల్కులేషన్ చూస్తే అందరూ ఇంప్రెసివ్ అయిపోయారు. ఎందుకంటే అతను చెప్పడంకి అతని క్యాల్కులేషన్కి జడ్జెస్ కూడా ఇంప్రెసివ్. కానీ ఎప్పుడైతే అతను గేమ్లు టాస్క్ ఆడడం పెట్టిండో ప్రతి టాస్క్లో అతను లూజర్. ఈరోజు కూడా ఈ టాస్క్లో అతను లూజర్. ఆయన ఓడిపోవడమే కాకుండా వాళ్ళ టీం మెంబర్స్ కూడా ఓడిపోయిండు. అండ్ వరస్ట్ ప్లేయర్ వచ్చేసి మనీష్ అండ్ వాల్యుయబుల్ ప్లేయర్ వచ్చేసి అన్ని టాస్క్లలో విన్ అయింది కాబట్టి నాగాకి మళ్ళీ సెకండ్ ఓటపిఎల్ ఛాన్స్ వస్తే నాగాకి ఇచ్చిన ఓటపిఎల్ ఛాన్స్ని నాగా సక్సెస్ఫుల్గా యూజ్ చేసుకున్నాడు. సో, ఈరోజు టాస్క్లు అయితే ఇవి. ఈరోజు వచ్చిన ఎపిసోడ్లో టోటల్ జరిగింది ఇదే. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈరోజు జరిగిన గేమ్ అయితే ఇది. రేపు జరిగే గేమ్లో కూడా, రేపు వచ్చే టాస్క్లో కూడా ప్రోమో పరంగా రేపు కూడా ఇంకా కొంచెం ఫన్నీగా ఉంటుంది, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కానీ ఏది జరిగినా కూడా అగ్ని పరీక్ష సీజన్స్ వచ్చేసి సగం అయిపోయింది అండ్ ఫ్యూ డేస్ మాత్రమే ఉన్నాయి. ఇందులో సీరియస్గా ఆడితే తప్ప ఈ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళలేరు. ఎవరైతే అన్ని టాస్క్లు మంచిగా ఆడి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. ఇలా వరస్ట్ ప్లేయర్ అని చెప్పి మనిషికి 2 టైమ్స్ వరస్ట్ ప్లేయర్ వచ్చింది. అతను ది బెస్ట్ అనుకుంటే వరస్ట్ అయిపోయాడు. 2 టైమ్స్ వరస్ట్ ప్లేయర్ వచ్చేసింది. మళ్ళీ రిపీట్ అయితే కనుక మనిషి ఇంటికి వెళ్తాడు. సో, రేపు జరిగే ఎపిసోడ్లో ఇంకెలా ఉంటాయి, ఏ టాస్క్లు ఉంటాయి, రేపటి ఎపిసోడ్లో నేను పాయింట్ టు పాయింట్ క్లియర్గా మీకు చెప్తాను. ఎవరైనా కూడా చూడని వాళ్ళు ఉంటే మన ఎపిసోడ్స్ని సీరియల్ వైజ్గా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నా. మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూసేయండి. చూసిన వాళ్ళు లైక్ చేయండి, చూడని వారు ఉంటే చూడండి, చూసిన వారు లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి గేమ్ ఎలా ఉండబోతుందో, రేపటి టాస్క్లు ఇంకెంత టఫ్గా ఉంటాయి, ఇంకెంత ఫన్నీగా ఉంటాయి, రేపటి టాస్క్లో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. Signing off today, this is your Prashant, Na Emotions.